బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ నామినేషన్స్లో ఈసారి ఆదిత్య బాగా హైలైట్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఆదిత్య నామినేషన్ విషయానికి వస్తే ముందుగా అభయ్ అయితే నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసి కొన్ని రీజన్స్ చెప్పాడు. బట్ ఆ రీజన్స్ ఏమి ఆడియన్స్కి అయితే గొప్పగా స్ట్రాంగ్గా ఏం అనిపించలేదు. ఏమన్నాడంటే చాలా సింపుల్గా చెప్పాడు, మీరు ఎక్కువగా మాట్లాడట్లేదు అందరితోనూ అనే ఒక రీజన్ చెప్పాడు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో మనస్తత్వం ఉంటుంది, కొందరు కలవరు, కొందరు బాగా కలిసిపోతూ ఉంటారు. ఇదొక రీజన్ చెప్పాడనమాట, మీరు ఎక్కువగా మాట్లాడరు అందరితోనూ అనేది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకా ఈ టైమింగ్కి అలవాటు పడినట్లు లేరు ఇక్కడ టైమింగ్స్కి అని చెప్పొచ్చాడు. బట్ ఈ రీజన్స్ ఏవి స్ట్రాంగ్గా అనిపించేసి ఆడియన్స్ ఆదిత్య దీనికి ఫిట్ కాదు అని అనుకునేంత రీజన్స్ అయితే కాదు. అయితే దీనికి ఆదిత్య కూడా సమాధానం బాగానే ఇచ్చాడు, ఒక క్లారిటీ ఇచ్చాడు. అంటే ప్రతి పర్సన్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సన్ ఉండే పర్సనాలిటీ అనేది డిఫరెంట్. మనం ఎంత ట్రై చేసినా మన పర్సనాలిటీని, మన అలవాట్లని, మనల్ని మనం వదులుకోలేము అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చాడు అనమాట. దానికి ఒక చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఆయిల్, వాటర్, మిల్క్ ఇవి దేనికదే సపరేట్ కదా, అలాగే నేను కూడా అనేసి నేను కొంతమందితోనే కనెక్ట్ అవుతాను అని చెప్పేసి సింపుల్గా చెప్పాడు. నా పర్సనాలిటీ అనేది నా ప్రాపర్టీ, అది నా ఆస్తి. 45 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి బిల్డ్ చేసుకున్న దీన్ని ఒక గేమ్ కోసమో లేకపోతే ఎవరినో ఇంప్రెస్ చేయాలనో ఇంకో పర్సన్ కోసమో నేను మార్చుకోలేను అని చెప్పేసి అంటూనే ఆదిత్య చాలా చక్కగా ఆన్సర్ చేయడం జరిగింది. ఇక అలాగే మణికంఠ కూడా ఒక నామినేషన్ వేశాడు, ఆదిత్యని నామినేట్ చేశాడనమాట. తను చెప్పిన రీజన్స్ ఎలా ఉన్నాయి అంటే చాలా పాజిటివ్గా చెప్తూనే మీరు చాలా మంచివారు సార్, అసలు మీరు చాలా బాగా మాట్లాడతారు, అందరితోనూ కూడా చాలా బాగుంటారు, ఎదుటి వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ కూడా మీరు చెప్తూ ఉంటారు. అయితే అందరితోనూ ఇంత మంచిగా ఉన్నారు అంటే అది మీరు మంచిగా ఉండాలనే పేరు కోసం చేస్తున్నారా, లేక మీరు నిజంగానే మంచివారా, లేదా మీరు ఏమైనా మాస్క్ వేసుకున్నారా, ఇది రియలా ఫేక్ అనేది అర్థం కావట్లేదు. మీ మంచితనం అందరితో ఇంత మంచితనం ఎలా సాధ్యం అనేది మేబీ మనకంటే డౌట్ అయి ఉండొచ్చు. అందుకనే తన మంచితనానికి చూసి అది నిజమా కాదా, ఆట కోసం మంచితనాన్ని నటిస్తున్నాడా అనే ఒక డౌట్తో మణికంఠ నామినేట్ చేశాడు. అది మణికంఠ ఇచ్చినటువంటి రీజన్. బట్ ఈ ఎపిసోడ్ అంతా చూసి ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా నవ్వుకున్నారు. బట్ ఆదిత్య కూడా దాన్ని చాలా సింపుల్గానే తీసుకున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా ఎలా ఎలివేట్ చేసుకోవాలి అనే దాని మీద ఆదిత్యకి ఒక క్లారిటీ ఉంది అని చెప్పొచ్చు. ఆ క్లారిటీ మనకి క్లియర్గా ఫోకస్ అయ్యేలాగే ఈ నామినేషన్ పర్వంలో ఆదిత్య తనని తాను ఎలివేట్ చేసుకోవడంలో కూడా చాలా చక్కగా ఎలివేట్ చేసుకుంటూ చెప్పాల్సిన ఆన్సర్ని పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ఆదిత్య వంతు వచ్చింది. ఆదిత్య నామినేట్ చేయడం అన్నమాట. తను నామినేట్ చేయడానికి అభయ్ని నామినేట్ చేశాడు. అభయ్ ఆదిత్యని నామినేట్ చేశాడు, అలాగే ఆదిత్య అభయ్ని నామినేట్ చేశాడు. అభయ్కి ఆదిత్య చెప్పిన రీజన్ ఒకటే రీజన్, మీరు స్ట్రాంగ్ కంటెండర్ అనుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని సింపుల్గా చెప్పేశాడు. ఇది ఒక రకంగా పాజిటివ్ నామినేషన్ అనమాట. ఆదిత్య ఒక పాజిటివ్ నామినేషన్ వేశాడు. సో అలాగా అభయ్ని నామినేట్ చేశాడు. ఇకపోతే ఇంకా తన రెండో నామినేషన్ శేఖర్ భాషకి వేశారు. శేఖర్ భాషకి వేస్తూ ఆదిత్యకి ఏమనిపించింది, శేఖర్ భాషను చూస్తే మీరు చాలా కేర్లెస్ అనిపించారు అండ్ ఇండిసిప్లిన్గా అనిపించారు అని చెప్పేసి రీజన్ చెప్పారు. యాక్చువల్లీ మీరు ఈ గేమ్కి ఫిట్ కాదు అని చెప్పేసి అనడంతో పాటు మీ మైండ్ ఇక్కడ లేనట్లు అనిపిస్తుంది అంటూ ఆదిత్య ఫ్యూ రీజన్స్ చెప్పాడు. దీని మీద ఇద్దరికి కూడా ఒక డిస్కషన్ జరిగింది. శేఖర్ భాష కూడా దాని మీద మాట్లాడాడు, వాదించాడు. సో ఈ రీజన్ చెప్పి ఆదిత్య నామినేట్ చేశాడనమాట. అయితే తను టైం వచ్చినప్పుడు మాత్రము నేను ఫేకా లేకపోతే రియలా అనేది స్లోగా ఆడియన్స్కి తెలుస్తుంది అంటూ ఆదిత్య చిరునవ్వుతో చెప్పడం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక తర్వాత ఆదిత్య అయితే నామినేట్ చేశాడు శేఖర్ భాషని. ఆ తర్వాత మళ్ళీ తన టైం వచ్చినప్పుడు ఆదిత్యని నామినేట్ చేశాడు శేఖర్. సో అంటే ఇది జనరల్గా జరుగుతూనే ఉంటుంది. మనల్ని ఎవరు నామినేట్ చేశారో మనం కూడా వాళ్ళు నామినేట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది అన్నమాట ఈ షోలో. ఇక చాలా పద్ధతిగా నవ్వుతూ నామినేషన్ తీసుకున్నాడు ఆదిత్య. అంతేకాకుండా లాస్ట్లో భాషకి ఒక హగ్ ఇచ్చి కిస్ ఇచ్చి మరి వెళ్ళాడు ఆదిత్య. సో ఈ వారం నామినేషన్లో
హైలైట్ గా నిలిచింది అంటే మాత్రం ఆదిత్య అని చెప్పుకోవచ్చు. తన హ్యాండిల్ చేసిన విధానం కానీ, నామినేషన్ తను తీసుకున్న విధానం కానీ, అవతల వాళ్ళకి చెప్పిన రీజన్స్ కానీ, తను ఎంత వరకు చెప్పాలి, ఎలా చెప్పాలి, వీటన్నిటి మీద అయితే ఫోకస్డ్ గా ఉన్నాడు. చాలా క్లారిటీగా ఉన్నాడు. అదే క్లారిటీతో ప్రతి దాన్ని తీసుకుంటున్నాడు. ఆ పద్ధతిలో ఈసారి ఆదిత్య ఈ నామినేషన్ లో ప్రక్రియలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు.